నేను నా జీవితాన్ని మీ పనికి కేటాయిస్తాను స్వామి, మీ గురించి చెప్పడానికి నా సమయాన్ని కేటాయిస్తానయ్యా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ప్రాణం పెట్టింది ఎవరి కోసం? నువ్వు అంటావు నా కోసమని, కానీ నేనంటాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరి కోసం. నీ ఒక్కదాని కోసమే కాదుగా ఆయన ప్రాణం పెట్టింది, నీ ఒక్కడి కోసమే కాదు కదా ఆయన ప్రాణం పెట్టింది. సర్వలోకంలో ఉన్న మనుషులందరూ కూడా ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి, ఆయన రక్తం ద్వారా ఉగ్రత నుంచి తప్పించబడి, ఆయన రక్తాన్ని బట్టి నిత్య జీవంలో ప్రవేశించాలని ఆయన సర్వలోక మానవులందరి కోసం ప్రాణం పెట్టగా, మరి ఆ విషయాన్ని ఎంతమందికి చెప్పావు? ఎంతమందికి చెప్పడానికి ఇష్టపడుతున్నావు? ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితాన్ని సమర్పిస్తావా ఈరోజు? ప్రభువా, మగ్దలేనే మరియలాగా నేను నీ గురించి ప్రకటిస్తానయ్యా. నా నోరు మగ్దలేనే మరియలాగా ఇతరులకు మిమ్మల్ని పరిచయం చేసే నోరుగా ఉండినట్లుగా నేను సిద్ధపడతానయ్యా. ఎన్ని సంవత్సరాలు గడిచిపోతుందో, ఎన్ని సంవత్సరాలు అయిపోతుందో నిన్ను దేవుడు రక్షించుకో, నీకు దేవుడు ఆయుష్కాలం పొడిగిస్తూ ఉంటే నువ్వేమో కేవలం లోక సంబంధమైన కార్యకలాపాల కోసం, లోక సంబంధమైన పనుల కోసమే నీ జీవితాన్ని కేటాయిస్తున్నావు. ఎంత దుఃఖపడుతున్నాడో ఆ తండ్రి, నిన్ను బట్టి ఆ యేసయ్య ఎంత వేదన పడుతున్నాడో. నీకోసం ఆయన ప్రాణం పెట్టింది దీనికోసమేనా? నీకు సంబంధించిన పనులు చేసుకోవడానికి వీటి కోసం బ్రతకడానికేనా అని ఆయన ఎంతగా బాధపడుతున్నాడు. అయ్యో, నా బిడ్డ కోసం నేను ప్రాణం పెట్టి రక్తాన్ని గార్చి నేను సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకాన్ని సిద్ధం చేస్తా ఉంటే నా బిడ్డ కనీసం ఈ పరలోకాన్ని గురించి, నా గురించి ఎవరికి చెప్పట్లేదు కదా, ఎవరిని ఈ పరలోక కోసం సిద్ధపరచట్లేదు కదా అని ఆయన ఎంత దుఃఖపడుతున్నాడు నిన్ను బట్టి.